నంద్యాల జిల్లాలో భోగి మంటల నిరసన మంటలుగా మారాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ జీవో పత్రాలను భోగి మంటలో కాల్చేశారు వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో రైతులను భోగి మంటలో వేసి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్న కాటసాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలైతే ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీ పద్ధతిని నిరసిస్తూ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో భోగి మంటల్లో జీవప్రతులను కాలుస్తూ తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మనతో ఉన్నారు. అన్న, మీరు ఏదైతే భోగి మంటలు జీవ కాపీలు ప్రతులు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు, అసలు ఎందుకు చేయాల్సిన పరిస్థితి? మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, ఈ మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్, ఇప్పుడు కర్నూలు మెడికల్ కాలేజ్ చూస్తున్నాం. మనం ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఎక్కడ కూడా అవసరం లేదు. కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎంతమంది పేద ప్రజలకు వైద్యం జరుగుతుంది. డబ్బులు కట్టలేని వాళ్ళు హాస్పిటల్కి పోయి డబ్బులు కట్టలేక వాళ్ళకు ఉండే డబ్బులు కట్టి మళ్ళీ జబ్బు కాకపోతే ఇంక మళ్ళీ పోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా పేద ప్రజలు మనం గవర్నమెంట్ హాస్పిటల్ చేరుతాం. మనమే చాలా మందికి ఫోన్లు చేసి డాక్టర్లు చెప్పి చూడమని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక్కసారి పేదవాడు డబ్బులు వైద్యానికి ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉండే పరిస్థితిలో అటువంటిది పేద ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఒక మెడికల్ కాలేజీ, అంతకుముందు ఉండే మెడికల్ కాలేజీలుగా అదనంగా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి 17 మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా శాంక్షన్ చేసి మొత్తం కూడా ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాం. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ 5 కాలేజీలు మనం ఆల్రెడీ రన్ అవుతున్నాయి. దాంట్లోనే పిల్లలందరూ కూడా చదివి బయటకు వస్తున్నారు. ఎంతమంది పిల్లలు చదివి బయటకు వస్తున్నారో మనం చూస్తున్నాం. అంటే మెరిట్ మాకే ఒక పాపను మేము ఒక ఫంక్షన్కి వెంటే ఆ పాప మాతోనే మాట్లాడడం జరిగింది. ఆ పాప సారి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కాలేజీలు నంద్యాలలో నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మాకు ఆయన పెట్టిన కాలేజీ వల్లనే మాకు మెరిట్లో మాకు సీట్ వచ్చింది. లేకుంటే డొనేషన్ కట్టాలంటే కూడా అంత డబ్బులు కట్టలేని పరిస్థితి. అందుకు మాత్రం మెడికల్ కాలేజీలు ఇవి ప్రైవేటు పరంగా కాకుండా గవర్నమెంట్ పరంగా ఉంటేనే మంచిది అనేది మా ఉద్దేశం. అంటే మీరు కూడా చెప్పాలి కదమ్మా అని వాళ్ళకు కూడా చెప్పడం. మేము ఎక్కడైనా కూడా మీరు 1 కోటి సంతకాల్లో మేము కూడా సంతకాలు పెడుతున్నాం సార్. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా వీళ్ళు మనసు మార్చుకొని ప్రభుత్వం తరపునే నడపాలనేది. ప్రభుత్వం తరపున నడిపితే ప్రతి ఒక్క పేదవానికి ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు డబ్బులు డొనేషన్ కట్టలేని వాళ్ళు పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. దానికోసమే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకునేదాన్ని. వీళ్ళేదో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు ఆయనకు మంచి పేరు వస్తుంది అనేది, ఎవరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక మంచి జరిగితే దాన్ని ముందుకు పోవాల్సిందే తప్ప వాళ్ళకి పేరు వస్తుందని మాత్రం నిలబెట్టడం అనేది చాలా అన్యాయమైన పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రం నుండి పేద ప్రజలకు మెరిట్ విద్యార్థులకు అందరికీ కూడా వాళ్ళకి అటువంటి ఇబ్బంది కలగకుండా ఈ మెడికల్ కాలేజీని పీపీపీ సిస్టమ్ కాకుండా గవర్నమెంట్ని నడపాలని మా నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు సంక్రాంతి పండగ రోజు భోగి రోజు కూడా కనీసం తెలుగుదేశం నాయకులకు మనసు మారుతాదేమో అనే ఉద్దేశంతోనే ఈ భోగి మంటల్లో ఆ జీవో కాపీలన్నీ కూడా దగ్ధం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజలలో ఎంత నిరసన వస్తుందనేది కూడా తెలుసుకొని కూడా వాళ్ళు ఆలోచన చేయాలని చేయడం జరుగుతుంది. మా గవర్నమెంట్ వస్తే మా నాయకుడు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ఆ రోజు ఎంబడే మేము రిటర్న్ తీసుకుంటాను. అది 100% జరిగి తీరుతుంది. తీసుకునే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా వచ్చేది మాదే గవర్నమెంట్. ఖచ్చితంగా ఆ కాలేజీలు ఎన్నికకి తీసుకుంటాం. మనం ఎందుకు ఇంత పరిస్థితి వచ్చే పరిస్థితి అంటే గవర్నమెంట్ కూడా మళ్ళీ 2 సంవత్సరాలు వాళ్ళకు జీతాలు ఇస్తామంటుంది. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడానికి మనం ఎవరము? దీని మాత్రం అన్యాయం. అటువంటిదప్పుడు ఇంకా ఒక 5,000 ఖర్చు పెడితే గవర్నమెంట్నే నడపచ్చు కదా. 2 సంవత్సరాలు వాళ్ళకి జీతాలు ఇచ్చి ప్రైవేటు పరం చేసేదానికంటే మీరు ఒక 5,000 ఖర్చు పెట్టేస్తే ఖచ్చితంగా కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు అయితే అందరికీ మంచిది ఉంటుంది. కాబట్టి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా మనం విజ్ఞప్తి చేస్తే మళ్ళీ పునః ఆలోచించమని మనం విజ్ఞప్తి చేయడం. కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మేమే డెవలప్ చేస్తాము, మా ఆధ్వర్యంలో ఈ మెడికల్ కాలేజ్ జరిగితే కేవలం నిర్మాణాలను ఒకటే వాళ్ళతో చేపిస్తామని చెప్తున్నారు. మీరు మీ ఉనికి కోసం ఈ పీపీపీ పద్ధతిని వ్యతిరేకిస్తారని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. దాని గురించి మీరు ఒకటి చెప్తాను, నేనేమన్నా ధర్మాత్మున్నా కాలేజ్ తీసుకొని నేనేమన్నా ప్రజలకు సేవ చేయడానికి ఏమన్నా ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ తీసుకుంటుందా? ధనాపేక్షణ లేని వాలంటీర్ ఆర్గనైజేషన్ తీసుకుంటే రైట్, ఓకేలే వీళ్ళు ఏదో చేస్తున్నాను.
నువ్వు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నప్పుడు వాడు ప్రతి ఒక్క రూపాయి లెక్కేసుకొని నాకు ఆదాయం వస్తేనే నేను పనిచేస్తాను, లేకుంటే కాంట్రాక్టర్ సిస్టంలో కాంట్రాక్టర్ ఆదాయం వస్తేనే పనిచేస్తారు తప్ప ఆదాయం లేకుంటే ఎంత పని చేస్తారు. ముందు వాళ్ళు మేము డబ్బులు పెట్టినవి ఏమి తీసుకోము, మాకు అవసరం లేదు, మేము ప్రజాసేవ చేస్తున్నాము. కొదవ మెడికల్ కాలేజీలు ఏ విధంగా అంటే ఈ మెడికల్ కాలేజీలు కూడా అదే విధంగా ఉంటాయి. మేము మెరిట్ స్టూడెంట్లకు అందరికీ కూడా ఫ్రీగా సీట్లు ఇస్తాము, అందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అవన్నీ పెడతామని వాళ్ళు చెప్పమని మేము గవర్నమెంట్ ఏదైతే అన్ని ఫెసిలిటీస్ వస్తాయో అవన్నీ కూడా ఈ పీపీపీ సిస్టమ్ కింద ఇస్తామని చెప్పే ధైర్యం వీళ్ళకుందే చెప్పమని చెప్పండి. అది లేకుండా ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎంతవరకు కరెక్టు? ఒక వ్యక్తి ఒక లాభం లేనిది ఎవరైనా ముందుకు వచ్చి చేస్తారా? ఒక ఏదైనా స్వచ్ఛంద సంస్థ ఓటు అయితే రైట్, ఓకే, ఒప్పుకుంటాం. నేనే కాంట్రాక్టర్ను, నాకు ఆదాయం లేని నా ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పెడతానా? పెట్టే పరిస్థితి లేదు. ఇవన్నీ ఎవరు ప్రజలు కూడా నమ్మరు. తెలుగుదేశం నాయకులు ఇప్పటికైనా కూడా తెలుగుదేశం నాయకులు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది పద్ధతి మంచిది కాదు. దీన్ని మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఇంకా దీనికోసం ఉద్యమాలు చేయడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదు. ముఖ్యంగా ఏదైతే టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని ఏదైతే వెనక్కి తీసుకొని ప్రజల తరఫున ఏదైతే ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పి కాట్సాని రాంభూపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కర్నూలు నుంచి కెమెరా పర్సన్ రామ్మోహన్తో శివరాజ్ కుమార్, హెచ్ఎం టీవీ.